ప్రాణాయామం, మెడిటేషన్, ఆసనాలు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. పతంజలి మహర్షి మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏదంటే అష్టాంగ యోగము. ఈ అష్టాంగ యోగంలో యమ నియమాలు అంటే మన కోసం మనం కొన్ని యమాలు మనం ఏ విధంగా బ్రతకాలి అనే దాని మీద, అలాగే సొసైటీ కోసం కూడా కొన్ని నియమాలు, మనం సొసైటీలో ఏ విధంగా మనం విద్యుత్ ధర్మాలను నిర్వర్తించాలి అనే దాని మీద మనకు యమ నియమాలను సూచించటం జరిగింది. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము ఈ విధంగా ఆచరిస్తూ మన పట్ల మనం పూర్తి కంట్రోల్తో ఉంటూ, అలాగే సొసైటీ పట్ల మనం నిర్వర్తించవలసిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, యమ నియమాలను పాటిస్తూ, ఆసనాలతో శరీరాన్ని దృఢత్వం చేసుకుంటూ, ప్రాణాయామంతో శరీరము మారుమూలను కూడా, ప్రతి మూలకు కూడా